హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జిమ్కి స్టార్ట్ అయ్యా, వచ్చేసరికి లేట్ అయింది కొద్దిగా. అప్పటికి అయినా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నా. ఇవాళ మనం చెస్ట్ వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం. అందరూ నార్మల్గా చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తారు. 3 టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఫస్ట్ మెయిన్లీ టిప్ నెంబర్ 1, వెయిట్ కంటే ఫామ్ మీద ఫోకస్ పెట్టాలి. రెండోది, ప్రతి రెప్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో చేయాలి. బార్ లేదా డంబెల్స్ని కంట్రోల్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. మూడోది, చెస్ట్ని ఫీల్ చేయాలి, వెయిట్ని కాదు. మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటేనే చెస్ట్ యాక్టివేట్ బాగుంటుంది. హెవీ వెయిట్ ఎత్తడం మాత్రమే ప్రోగ్రెసివ్ కాదు. కన్సిస్టెన్సీ, ప్రాపర్ ఫామ్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ఇవి స్ట్రాంగ్ చెస్ట్కి సీక్రెట్. ఇలాంటి సింపుల్ ఫిట్నెస్ కోసం ఫాలో చేయండి. ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను, వినండి. బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ ప్రెస్, చెస్ట్ ఫ్లై వంటి కాంపౌండ్ ప్లస్ ఐసోలేషన్ ఎక్సర్సైజ్ 2 చేయండి. ప్రతి సెట్లో మూమెంట్ని కంట్రోల్ చేయండి, వెయిట్ని బౌన్స్ చేయొద్దు. ఇక నేను చేసా 100 kgs చేసా. ఇది చాలా కంట్రోలబుల్ చేసా. చూడడానికి అంత సింపుల్గా అనిపిస్తుంది కానీ అంత సింపుల్ కాదు. కన్సిస్టెన్సీ ఉంటేనే అంత వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే చిన్న అటు ఇటు అయినా, మన షోల్డర్ అయినా, చెస్ట్ అయినా ఏదో ఒక నర్వ్ డ్యామేజ్ అవుతుంది, ఇంజూర్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయ్యా.